రెగ్యులర్ గా మనం న్యూస్ లో చూస్తున్నప్పుడు కార్ టైర్ బర్స్ట్ అయిపోయి యాక్సిడెంట్ జరిగింది, టైర్ బర్స్ట్ అయిపోయి ఎంతో మంది చనిపోయారు, టైర్ బర్స్ట్ అయిపోయి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఎక్కువ న్యూస్ అని చెప్పేసి చూస్తున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మన కార్ టైర్ కనుక బర్స్ట్ అయితే మనం అలాంటి సిచ్యువేషన్ లో ఎలా మన కార్ ని హ్యాండిల్ చేయాలి, మనం అప్పుడు చేయాల్సింది ఏంటి, ఏం చెయ్యకూడదు అన్న విషయాల గురించి మీకు ఒక క్లియర్ గా నాలెడ్జ్ అని చెప్పేసి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి అంటే టైర్ బర్స్ట్ అయిందని చెప్పేసి తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా మీరు స్టీరింగ్ వీల్ ని ఖచ్చితంగా టైట్ గా హోల్డ్ చేయండి. అండ్ మీ పక్కన ఎవరైనా ఉన్నట్లయితే కనుక పక్కన ఉన్న వారికి చెప్పండి హజార్ లైట్ ని ఆన్ చేయమని చెప్పేసి. ఇమ్మీడియట్ గా అంతవరకు కూడా ఎవరైనా రియర్ సీట్ లో కూడా లేదా ఫ్రంట్ కో ప్యాసింజర్ సీట్ లో అయినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సడన్ బ్రేక్ అని చెప్పేసి మాత్రం వేయకండి. ఎట్టి సడన్ బ్రేక్ కాదు, అట్లీస్ట్ బ్రేక్ పెడల్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అప్లై చేయకండి. మీరు ఇమ్మీడియట్ గా థర్డ్ గేర్ కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. థర్డ్ గేర్ కి వెళ్ళిన వెంటనే ఆల్మోస్ట్ వెహికల్ స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఫోర్త్ స్టెప్ అనేది ఏంటి అంటే హ్యాండ్ బ్రేక్ అనేది పుల్ చేయాలి.